వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనకు ఈనాడు ఎడిటోరియల్స్లో చాలా ముఖ్యమైన టాపిక్స్ని ఆస్పిరెంట్స్కి అందివ్వాలని చెప్పి నిర్ణయించాం. సో అంటే కేవలం ఈనాడు ఎడిటోరియల్స్ అనే కాదు, ఆస్పిరెంట్స్ ఉపయోగపడేది అది ఏ పేపర్ అయినా సరే, అది ఓకే హిందూ కావచ్చు లేదా ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి, ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలి. ఎయిదర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్ ఎకానమీలో ఆర్ పాలిటీలో ఆర్ ఎనీ అదర్ ఆస్పెక్ట్లో అలాంటివన్నిటిని కూడా మీకు అందిస్తూ ఉన్నది. సో అది కూడా మీకు ప్రిలిమ్స్ అంటే ఎంసీక్యూస్లో వచ్చినప్పుడు ఏ విధంగా మనం చేయవచ్చు, అదేవిధంగా ఎస్ఐ టైప్లో ఈ సమాచారాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు, అన్నీ ఓకే ఈజీగా ఉండేలా మీకు రీడిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం. సో దయచేసి వీడియోని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. మెయిన్స్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీలు ఉన్నాయి. సో వాటికి కరెంట్ అంశాలు జోడిస్తూ వాళ్ళకు ఉపయోగపడేలా, అదేవిధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లేదా ఎస్ఏ రైటింగ్లో వచ్చినప్పుడు ఏ విధంగా ఈ సమాచారం వినియోగించుకోవచ్చో గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ కూడా ఉపయోగపడేలా మీకు అందిస్తాం. సో మనకు మొట్టమొదలుగా ఈ పర్టికులర్ సెషన్లో ఒక శాస్త్ర సాంకేతిక అంశం, ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అంశంతో పాటు నిరుద్యోగానికి సంబంధించి ఐఎల్ఓ ఇచ్చిన నివేదిక, అంటే అది ఎకానమీలో భాగంగా. సో మనకేంటనంటే ఈ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే డేటాని యాజ్ ఇట్ ఈస్గా మనకు కింది వాన్లో సరైనవేవని అడుగుతున్నారు ఎంసీక్యూస్లో, అవన్నీ కూడా చర్చిద్దాం. సో ఫస్ట్ మనకు ప్యారిస్ మనకు ఈ భూతాపానికి సంబంధించి ఒక ఎస్సే ఉంది. ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో మనకు విపత్తు నిర్వహణకు సంబంధించిన కొంత డేటా కూడా ఇచ్చినారు. చూడండి, ప్యారిస్ ఒప్పంద సారాంశం. మొత్తం మీద అర్థం చేసుకోవాలంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కు సంబంధించిన ఆ సారాంశాన్ని తెలుసుకోవాలి. ఏమంటున్నాడు ప్యారిస్ ఒప్పందంలో అంటే, పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే ఈ శతాబ్దం చివరికి భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలి. అంటే పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే అప్పుడు ఎక్స్ అనుకోండి, ఓకే ఎక్స్ ప్లస్ 1.5 ఉండాలి, అంటే అంతకు మించి పెరగకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పారిశ్రామికీకరణ తర్వాతనే విపరీతంగా భూతాపం పెరిగింది. పరిశ్రమలు పెరగడం, పరిశ్రమ నుంచి మనకు ఉద్గారాలు పెరగడం, ఈ నేపథ్యంలోనే ఈ కాలుష్యం అనేది, భూతాపం అనేది పెరిగింది. సో మరి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది ఈ అంశాన్ని పర్టికులర్గా చెప్పింది. సో మనకు 2015లో చర్చించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2016 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామిగా ఉన్నది, రైట్. సో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం తెలియాలి. నెక్స్ట్ మరి రీసెంట్గా మనకు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చినారు. సో ఇలాంటి నివేదిక మనకు మరొక సంస్థ కూడా ఇచ్చింది. అదేది అని అంటే ప్రపంచ వాతావరణ సంస్థ, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. మరి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనేది మనకు యూరోపియన్ యూనియన్కి అనుబంధంగా పనిచేసే వ్యవస్థ. వీళ్ళేం చెప్పినారంటే 2024 మార్చిలో భూగోళ సగటు ఉష్ణోగ్రతలు 1.68 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది అని చెప్పింది, రైట్. సో చాలా చాలా ముఖ్యమైన అంశం చెప్పింది. సో 2024 మార్చిలో భూగోళ సగటు ఉష్ణోగ్రతలు 1.68 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎక్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1.68, ఓకే ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ 1.68 మేర పెరిగింది, ఓకే. సో అంత మేర పెరిగింది. ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ 1.68, లేదు ఇక్కడ రాస్తాను, ఓకే. సో అంత మేర పెరిగింది అని అంటున్నాడు, రైట్. అండ్ ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఈ తరహా నివేదిక ఇచ్చింది. ఇంకా కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ మరొక అంశం కూడా చెప్పింది. గడిచిన 1,00,000 సంవత్సరాలలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు అని చెప్పింది. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంత ఉష్ణోగ్రత పెరిగింది అన్నది కూడా మనం కళ్ళకు కన్నట్టు కనబడతా ఉన్నది. మధ్యాహ్నం 11:30-12 తర్వాత బయట జనసంచారం భారీగా పడిపోయింది. మీరు ఇప్పటికే చాలా పేపర్లలో ఫోటోలు కూడా చూసి ఉండవచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని పలు ప్రాంతాలు కూడా పోసిపోయినాయి. కారణం ఏంటంటే ఎండ తట్టుకోలేక జనం బయటికి రావడం తగ్గించుకున్నారు, అత్యవసరమైతే తప్ప రావడంలా, రైట్. సో ఇది మనకు అంశం. సో చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఇవి కోట్ చేస్తూ ఎంసీక్యూస్లో భాగంగా అడుగుతారు. రెండవ మార్గం ఏంటంటే అడిగేది మనకు రెండవ మార్గము
ఏ కింది వానిలో సరైనది ఏది లేదా ఎవరు చెప్పారు అని చెప్పి అడగవచ్చు. 2 సంస్థలు చెప్పినాయి, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్, ప్రపంచ వాతావరణ సంస్థ. నెక్స్ట్, మరి ఇంతగా భూమి వాతావరణం పెరిగింది కదా, పెరగడానికి కారణం ఏంటి అంటే కార్బన్ ఉద్గారాలు ఎక్కువ మొత్తం సంపన్న దేశాలే విడుదల చేస్తున్నాయి. పేద దేశాలు కాదు, సంపన్న దేశాలే. వాతావరణంలో ఉషతుల్యం చేసే కార్బన్ ఉద్గారాలు పేద దేశాల వాటా 12% మాత్రమే. అంటే అభివృద్ధి చెందిన దేశాల వాటా 88% ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల వాటా ఎంత పర్సెంటేజ్ ఉన్నది అని అంటే 88% ఉన్నది. 88% అన్నమాట. ఓకే, 88%. ఓకే, 88%. రైట్. సో 88% ఉన్నది. రైట్. ఇప్పుడు మనం ఈ సమాచారాన్ని ఎస్ఏ రైటింగ్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకోవాలి. సో మనకు కార్బన్ ఉద్గారాలు పెరుగుదలకు కారణం ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ 2 అంశాలు చెప్తాను, ఇక్కడ లేని ఒక అంశం చెప్తున్నాను. సో ఇటీవలే విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచంలో భూతాపానికి ధనిక దేశాలే కారణం. 88% మేర ఇవే కలిగిస్తూ ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ఈ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చేయడం మూలంగా ఈ ఇబ్బందులు వస్తున్నాయి. రైట్. అదేవిధంగా ఈ ధనిక దేశాల మూలంగానే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని 16 దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినాయి. ఓకే, ఈ దేశాలకు వనౌటు అనే దేశం నాయకత్వం వహిస్తూ ఉన్నది. సో ఇక్కడ ఉన్న అంశాన్ని వినియోగించుకున్నాం. ఇక్కడ లేని కొత్త అంశాన్ని నేను మీకు చెప్పినాను. ఏంటది? ఈ డబ్బున్న దేశాల్లో భూతాపం పెరగడం వల్ల మనకు వేడి పెరుగుతుంది. వేడి పెరగడం వల్ల మంచు వేగంగా కరుగుతుంది. మంచు వేగంగా కరగడం వల్ల దీవి దేశాలమైన మేము ముందు మునిగిపోతాము అని చెప్పి 1 కాదు 2 కాదు 16 దేశాలు కలిసి కంప్లైంట్ చేసినాయి ఐసీజేలో, ఆ దేశాలను కట్టడి చేయమని ఆదేశించడానికి. సో ఎన్ని దేశాలు అప్రోచ్ అయినాయి అండ్ ఓకే, ఆ దేశాలకు నాయకత్వం వహిస్తుంది ఎవరు? ఆ కోణాల్లో మనకు క్వశ్చన్స్ రావచ్చు. సో మరి పేద దేశాల వాటా 12% మాత్రమే. అంటే కట్టడి చేయాల్సిందంటే పెద్ద దేశాలనే, పేద దేశాలకు ఏమి ఓకే వాటి వల్ల పెద్ద ఇబ్బంది లేదు. మరి ఎట్ ద సేమ్ టైం పారిశ్రామికీకరణ ఆగపలేం కదా, మనకు ఆదాయాలు తగ్గిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది. సో ఏ విధంగా సమతుల్యం చేయాలి, ఇట్లాంటి కోణాల్లో మీరు సమాచారాన్ని సేకరించాలి. మరి లక్ష్యం ఏంటి అంటే ప్రకృతి విపత్తులకు మూల కారణమైన పర్యావరణ మార్పును కట్టడి చేసేందుకు 2019తో పోలిస్తే 2030 నాటికి కార్బన్ ఉద్గారాలు అంటే 43% మేర తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. సో ఇది మీకు ఎంత పెద్దగా కాకుండా బ్రేక్ చేసి ఈజీగా నేను ఓకే చెప్తాను. ఓకే, సో చూడండి, మనకు ఓకే 2019లో 100 యూనిట్ల కార్బన్ ఉద్గారాలు అనుకోండి. 2024లో ఉన్నాం, ఒక 120 యూనిట్లకు పెరిగింది. కానీ 2030 నాటికి తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే 2019తో పోలిస్తే 43% తగ్గించాలి. మనకు క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 2030 నాటికి కార్బన్ ఉద్గారాలు ఎంత తగ్గించాలని లక్ష్యం? 43% మేర. 43% మేర. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, 2030 సంవత్సరం నాటికి 43% మేర కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి ఆధార సంవత్సరం ఏది? 2019 ఆధార సంవత్సరం. అప్పుడు ఎంత ఉందో దానికి, అంతేగాని పారిశ్రామికరణ ముందు కానీ 2024 కానీ లక్ష్యం కాదు. 2019 అన్నది ఆధార సంవత్సరం. మరి ఇది ఎవరు నిర్ణయించినారు, ఎక్కడ నిర్ణయించినారు? సో ఇది మనకు ఇటీవలే నిర్వహించిన COP28 సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు మనకు COP సదస్సు జరిగింది. COP సదస్సులో దీన్ని నిర్ణయించినారు 43% మేర తగ్గించాలి అని. సో ఇందుకోసం ఎంచుకున్న ఆ లక్ష్యం పేరు ఏంటంటే గ్లోబల్ స్టాక్ టేక్. ఓకే, గ్లోబల్ స్టాక్ టేక్. ఓకే, గ్లోబల్ స్టాక్ టేక్, గ్లోబల్ స్టాక్ టేక్, గ్లోబల్ స్టాక్ టేక్ దీని లక్ష్యం పేరు అన్నమాట. 43% తగ్గించాలి 2019 ఆధార సంవత్సరానికి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ గ్లోబల్ స్టాక్ టేక్ ఇది సాధించడానికి 8 స్టెప్స్ని రికమెండ్ చేసింది COP సదస్సు. ఎన్ని సూచనలు చేస్తే 8. లైక్ అంటే పునరుత్పాదక శక్తిని 3 రెట్లు పెంచడం, మెల్లిమెల్లిగా గ్లోబల్ ఫేజ్ అవుట్ అన్నమాట. ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ను తొలగించడము, అదేవిధంగా శీతల వ్యవస్థల ద్వారా కార్బన్ ఉద్గారాలు లేకుండా చేయడము, అండ్ సాధ్యమైనంత వేగంగా ఈ మనకి
పునరుత్పాదక కాని శక్తి వనరుల నుంచి పరివర్తనం చెందడం, ఇట్లా గ్లోబల్ స్టాక్ టేక్లో 8 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 8 టార్గెట్స్ దేన్ని సాధించడానికంటే 2030 నాటికి కార్బన్ ఉద్గారాలు 43% తగ్గించాలి. ఏ ఆధార సంవత్సరం? 2019 ప్రకారం. ఓకే, మరి ఏం చెయ్యాలి? ఆ 8 స్టెప్పులతో పాటు ఏం చేయాలి? మనకు ఇప్పుడు ఎస్ఐ ఇట్లా వచ్చిందనుకోండి, భారీ ఎత్తున మనకు భూతాపం పెరిగింది అని చెప్పి ఏం చేయాలి అన్న కోణంలో క్వశ్చన్స్. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై అన్ని దేశాలు కలిసికట్టుగా దృష్టి సారించాలి. పునరుత్పాదక అంటే రెన్యూబుల్ ఎనర్జీ, సౌరశక్తి, అలల శక్తి, జియోథర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. థర్మల్ ఎనర్జీకి అంత థర్మల్ ఎనర్జీ అంటే బొగ్గు ఆధారిత విద్యుత్కు మెల్లిమెల్లిగా ఫేజ్ అవుట్ చేయాలి. మీథేన్ ఉద్గారాలను తగ్గించాలి. రైట్. నెక్స్ట్, విపత్తులకు సంబంధించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను పటిష్టపరచాలి. విపత్తులు అంటే ఏదో వరద వచ్చినప్పుడు, భూకంపమో కాదు. ఉష్ణోగ్రత పెరగడం, భూతాపం అనేది కూడా ఒక విపత్తుగా గుర్తించి దీనికి పర్యవసానాలను తెలియజేయాలి. నష్ట తీవ్రతను పరిమితం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవడం అత్యవసరం. సో అంటే ఇవన్నీ మామూలుగా ఏ ఎస్ఏ రాసినా ఇట్లాంటివి మీరు కామన్గా రాయాల్సినవి, స్పెసిఫిక్గా ఉన్నవి చూడాలి. దీనికి ఇట్లా ఇంకా అందులో ఎస్ఏలో వేగ్గా ఉన్నది. మీరేం చేయాలి? పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై అన్ని దేశాలు కలిసికట్టుగా దృష్టి సారించాలి. కాప్ సదస్సులో నిర్ణయించినట్టుగా 3 రెట్లు పెంచాలి 2030 నాటికి. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా తొలగించాలి. మీథేన్ ఉద్గారాలను కూడా తగ్గించాలి. ఇట్లాంటివి కాంక్రీట్గా రాయాలన్నమాట. రైట్. సో ఆల్రెడీ కాప్ సదస్సులోని ముఖ్య అంశాలను యూపీఎస్సీ యూనివర్స్లోనే స్పెషల్ సెషన్లో కూడా నేనే అందించిన. సో అది కూడా మీరు చూడండి. రైట్. సో ఈ విధంగా ఈ అంశం అన్నది మనకు చాలా ముఖ్యమైనది. మరి భారత్లో విపత్తు ఇబ్బందులకు సంబంధించి కొంత డేటా ఇచ్చినారు. డేటా ఇంపార్టెంట్. మనం విపత్తు నిర్వహణకు సంబంధించినవి రాసేటప్పుడు వీటిని కోట్ చేయవచ్చు. సో మనకు సుప్రీం ఇటీవలి కాలంలో ఏం తీర్పు చెప్పిందంటే సురక్షిత, దీన్ని కూడా నేను డిస్కస్ చేశాను కరెంట్ పాలిటీలో భాగంగా యూపీఎస్సీ యూనివర్స్లోనే. చూడండి, సురక్షిత వాతావరణంలో జీవనాన్ని సాగించడం 21వ రాజ్యాంగ అధికరణ హామీ ఇస్తున్న జీవించే హక్కులో అంతర్భాగం. అంటే మంచి వాతావరణం, మంచి పర్యావరణం అన్నది మన ప్రాథమిక హక్కుగా సాక్షాత్తు భారత సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మీరు ఇలాంటి పాయింట్స్ ముగింపులో వాడుకోవాలి ఎస్ఏ రాసిన ఆ సందర్భంలో. అంటే ఏంటి? సో ఇప్పుడు భారతదేశంలో పర్యావరణం తీసుకునే చర్యలు అన్నీ రాస్తాం. చివరికి ముగింపులో ఏం రాసుకుంటాం? భారత సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టుగా మంచి వాతావరణం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ హక్కును ఏ రాజ్యం అన్నది ప్రజలకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ముగింపులో మనం ఆ విధంగా వాడుకుంటే ఇతనికి ఇది ఒక ఫండమెంటల్ రైట్ అన్న విషయం కూడా స్పష్టత ఉంది అని చెప్పి అనుకుంటారన్నమాట. రైట్. నెక్స్ట్, 1970-21 మధ్యకాలంలో భారతావనిలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలలో మృతి చెందిన వారి సంఖ్య 1.38 lakhs ఉంది. సో ఇది మనకి ఎక్కడైనా విపత్తులకు వల్ల జరుగుతున్న నష్టం ఏంటి అంటే ఇదిగో ఈ డేటాను కోట్ చేయాలి. నెక్స్ట్, కేవలం 2022లో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 2000. ఏది? మన విపత్తుల మూలంగా, డిసాస్టర్స్ అన్నమాట. ఇంత మనకు మానవ వనరులు నష్టపోతున్నాం కాబట్టి విపత్తులను కట్టడి చేయాలి. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, నిరుద్యోగానికి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు కొంత సమాచారం ఇచ్చినారు. సో అది ఎడిటోరియల్ రూపంలో వచ్చింది. దాన్ని మీకు పరీక్షా కోణంలోకి అందిస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, మనకు ఈ ఇటాలిక్ వర్డ్స్లో ఉన్నది మనం ఎక్కడైనా మీరు ఎస్ఎస్లో వినియోగించుకోవచ్చు. చూడండి, దేశంలో 10 కోట్ల ఉద్యోగాలు ఉన్న నైపుణ్యం ఉన్న యువత లభ్యం కావడం లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నివేదిక పేర్కొంది. అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఏమనంటున్నాడు? 10 కోట్ల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు చేసే సామర్థ్యం వాళ్ళకి లేదు. సో భారతదేశం విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలు ఉన్నాయి, నిరుద్యోగులు ఉన్నారు. మరి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కంటే ఆ నైపుణ్యాలు వీళ్ళకి లేవు. ఆ నైపుణ్యాలు వీళ్ళకి నేర్పడం లేదు. సో భారతదేశంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం, లేదా మనకు ఎస్ఏ రేటింగ్లో సామాజిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక సమస్యలు అంటే పేదరికం, నిరుద్యోగం, ఇవన్నీ కూడా వస్తాయి. దాన్నే మనం కోట్ చేస్తున్నాం. స్టార్టింగ్లోనే చెప్తున్నాం, ఏఐసిటి వాళ్ళు ఇచ్చింది. అంటే ఒకవైపు ఉద్యోగాలు ఉన్నాయి, ఒకవైపు నిరుద్యోగం ఉన్నది, మ్యాచ్ కావడం లేదు, నైపుణ్య లోపాలు. సో ఇదే మనం భారతదేశంలో విద్యా వ్యవస్థ గురించి రాష్ట్రప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చు. సో భారతదేశంలో ఏ విధంగా ఉన్నది విద్యా వ్యవస్థ, నూతన విద్యా విధానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీరేం చేస్తారు? ఇది డైరెక్ట్గా కోట్ చేయాలి.
రైట్. 10 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, నిరుద్యోగులు ఉన్నారు. వీళ్లకు ఆ ఉద్యోగాలు చేసే నైపుణ్యం లేదని ఏఐసిటి పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే విద్యా వ్యవస్థలో లోపాలు స్పష్టమవుతున్నాయి. అంటే ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన శిక్షణ మనకు ఉండాలి. రైట్. ఆ విధంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో అక్కడ అంటే నిరుద్యోగం అన్న అంశంలో యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దీన్ని మనము విద్యా వ్యవస్థ ఆధునీకరించడం, విద్యా వ్యవస్థలో తీసుకోవాల్సిన మార్పు, అక్కడ దీన్ని వినియోగించుకోవచ్చు. చూడండి, భారత్లో నిరుద్యోగ సమస్యపై అంతర్జాతీయ కార్మిక సంస్థ, మానవాభివృద్ధి సంస్థలు నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదిక పేరు ఏంటంటే భారత్ ఉపాధి నివేదిక 2024. ఓకే. అండ్ మరి ఇందులో ఏమున్నా కీలక గణాంక మరి 15 to 59 ఏళ్ల వయసులో పనిచేసే వర్గంగా పరిగణిస్తారు. నేరుగా అడుగుతారు ఇది. భారతదేశంలో శ్రామిక వర్గంగా పనిచేసే ఏజ్ తీసుకుంటారని 15 to 65 కూడా కొంతమంది తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఇక్కడ పరిగణించిన మరి దేశంలో వీరి సంఖ్య 2011లో 61% ఉండగా, అంటే దేశం మొత్తం 100 మంది ఉంటే 61 మంది, ఓకే, 61 మంది 15 to 59 వాళ్ళు, అంటే పనిచేసేందుకు సిద్ధంగా 60% మానవ వనరులు పనిచేసే సిద్ధంగా ఉన్నాయి. మరి 2021 నాటికి 65% పెరిగింది. అంటే ఇంకా దాదాపుగా ఇప్పుడు అనుకోండి 100 మంది ఉంటే 65 మంది ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. రిలేటివ్లీ చాలా యంగ్ ఏజ్. ఇంతమందిగా పని కల్పించగలిగితే వస్తు సేవల ఉత్పత్తి పెరిగి దేశ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఓకే, ధనిక దేశంగా మారుతుంది. మనం ఇవి కూడా ఇట్లా కోట్ చేయవచ్చు. రైట్. 2047 నాటికి సూపర్ పవర్గా, అజేయమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలని అనుకుంటుంది. ఆ క్రమంలో భాగంగా ఇంతమంది మానవ వనరులను వినియోగించుకోగలగాలి. ఐఎల్ఓ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 65% మేర 15 to 59 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అంటే రిలేటివ్లీ యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఆ విధంగా చేయవచ్చు. నెక్స్ట్, ఏటా 78 లక్షల మంది శ్రామిక శక్తికి చేరుతున్నారు. అంటే ఈ ఆల్రెడీ 100కు 65 మంది ఉన్నారు కదా, వీళ్లకు ప్రతి సంవత్సరం ఒక 78 లక్షలు జాయిన్ అవుతున్నారు. ఓకే, 100కు 65 మంది ఉన్నారు. 70 వీళ్ళ మొత్తం టోటల్కి మన 140 కోట్లకు 60%. వీళ్ళకి ప్రతి ఏడు 78 లక్షల మంది శ్రామికులు, అంటే 15 to 59 ఏజ్ గ్రూప్లోకి 14 దాటి 15లోకి ఎంటర్ అవుతున్నారు. చేరుతున్నారు అంటే 40 నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆల్రెడీ 59కి ఉన్న వాళ్ళు 59 నుంచి 60కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళని పరిగణించాం. అలా వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా వచ్చిన వాళ్ళు 59 దాటి వెళ్ళే వాళ్ళు 14 to 15కి ఎంటర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళని లెక్క పెడితే నికరంగా 78 లక్షల మంది యాడ్ అవుతున్నారు. ఓకే, దేశానికి యాడ్ అవుతున్నారు. మరి నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారిలో 83% మంది యువతే ఉన్నారు. యువత అంటే మనకు 59 దాకా తీసుకోరు, ఇది శ్రామిక వర్గం, పనిచేసే వాళ్ళు. యువత అంటే జస్ట్ 35 years లోపు, అంటే 35 దాటిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు. కానీ మనం భారతదేశంలో యువతను తీసుకుంటే 15 to 35 వాళ్ళు 83%. 15 to 59లో 100 మందికి ఉద్యోగాలు దొరకడం లేదంటే 83 మంది 15 to 35 ఉన్న వాళ్ళే ఉన్నారు. రైట్. అంటే కష్టపడి పనిచేసే వయసులో ఉన్నారు, ఉద్యోగం కోసం వెతుకుతున్నారు, పని చేయాల్సిన వయసులో, వస్తు సేవల ఉత్పత్తి పెంచాల్సిన వయసులో 83% మంది ఆ పనిలో లేరు. సో ఈ విధంగా మనం నష్టపోతున్నాం అన్నమాట. ఓకే, సో దేశంలో ఎక్కువ ఉద్యోగాలు అసంఘటిత రంగంలో లభిస్తున్నాయి. మరొక కీలకమైన పాయింట్, అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్, లైక్ స్విగ్గీలో, లేదనంటే గిగ్ వర్కర్స్ అని కూడా అంటారు వాటిని, లేదా లేబర్ అని అంటాం, అడ్డా మీద కూలీ అంటాం. సో అక్కడ వాళ్ళు ఏ రోజు పని చేస్తే ఆ రోజు మాత్రమే వేతనం లభిస్తుంది. హెల్త్ బాగలేక ఒకరోజు ఇంట్లో ఉంటే కుదరదు, ఆ రోజు వేతనం కోల్పోతారు. 10 రోజులు హెల్త్ బాగాలేకపోతే 10 రోజులు వేతనం. అదే ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉద్యోగం, లేదా మనకు సాఫ్ట్వేర్ సెక్టార్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఇలాంటి కంపెనీలలో మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, 10 రోజులు సెలవు కావాలి అని అంటే మనకు లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి. రైట్. సో జీతం ఎక్కడికి పోదు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తే అనేక లాభాలు ఉంటాయి అనార్గనైజ్డ్ సెక్టార్లో. కానీ మన సమస్య ఏంటి, అసంఘటిత రంగంలో లభిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనం భారతదేశంలో నిరుద్యోగ సమస్యను చర్చించండి అన్నప్పుడు చాలామంది దేశ జనాభా ఎక్కువ నిరుద్యోగం, అట్లా కాకుండా కొంచెం పాలిష్గా రాయండి. ఏ విధంగా స్టార్ట్ చేసుకుంటున్నాం, భారతదేశంలో 83% మంది నిరుద్యోగులు యువత ఉన్నారు. ఉద్యోగస్తుల్లో కూడా ఎక్కువ అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉండడం కూడా ఓ రకంగా నిరుద్యోగమే, అట్లా కూడా చర్చించండి. నెక్స్ట్, ఓకే, ఇంకా దీన్ని భారతదేశంలో సామాజిక భద్రత అని ఏదైనా రావాల్సినప్పుడు, అంటే ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండాలి, సోషల్ ప్రొటెక్షన్ ఉండాలి, అది ఏమైనా రాయాల్సి వచ్చినప్పుడు దీన్ని కోట్ చేయొచ్చు.
ఎక్కువ శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఎలాంటి సామాజిక భద్రత లేదు వాళ్ళకు. ఏమైనా చిన్న ప్రమాదం అయితే బీమా లేదు వాళ్ళకు. అట్లా రాయాలి. రైట్. ఈ రంగంలో పనిచేసే వారికి కనీస వేతనాలు దక్కడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కనీస వేతనాన్ని 21,000కు పెంచాలని అనుకుంటుంది. అది కోడ్ అయిపోయినాక కానీ ప్రక్రియ పూర్తిగా. కానీ అప్పుడు కూడా మళ్ళీ ఈ అంశం వార్తల్లోకి వస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కనీస వేతనాలు కూడా దక్కడం లేదు, లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది, అలా రాయొచ్చు. సో జీవనోపాధికైనా భద్రత అనేది ఉండడం లేదన్నమాట. రైట్. మరి దేశం మొత్తంలో ఉద్యోగితలో సంఘటిత రంగం వాటా 9% మాత్రమే. చూడండి ఎంత దారుణం. 100 మంది పనిచేస్తుంటే 91 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉద్యోగం ఉంటుందో లేదో ఉండదో తెలియదు. ఉద్యోగంకి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. 9 మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారు. ఒక్కరోజు హెల్త్ కాకపోయినా నష్టం లేదు. 10 రోజులు హెల్త్ బాగాలేకపోయినా నష్టం కాదు. హ్యాపీగా లీవ్స్ తీసుకుంటారు. వారాంతపు సెలవులు ఉంటాయి. ఓకే, టీఏలు డిఏలు ఉంటాయి, అదనపు సౌకర్యాలు ఉంటాయి. మరి వీళ్ళను ఇందులోకి తీసుకురావాలి. ఓకే, అది మన టార్గెట్. సో ఇట్లా ఆలోచించాలి. రైట్. 9% మాత్రమే. అందులో కూడా 42 అసంఘటిత రంగ స్వభావాన్ని కలిగి ఉంటాయి. 9 మంది మాత్రమే సంఘటిత రంగం. మరి ఈ 9%లో 9% దీన్ని ఒక 100 మంది ఉన్నారనుకుంటే ఇందులో 42% మందికి ఈ 91% మంది స్వభావమే ఉంటుంది. కాస్త మెరుగులో ఉంటారు అంతే. రైట్. కాస్త మెరుగ్గా ఉంటారు. కాంట్రాక్ట్ అని అదని ఇదని అంతే. ఓకే. సో ఇది భారతదేశంలో నిరుద్యోగ ప్రధానమైన సమస్యలు తెలుసు కాబట్టి పరిష్కారాలు మీరు వెతకాలి. ఒక అధికారిగా మీరేం చేస్తారు, పాలకుడిగా ఆ విధంగా ఆలోచిస్తుంటే మనం ఓకే ఒక రోజు ఒక నెల రోజుల పాటు ఇలాంటి ఎస్సేలు క్వశ్చన్స్ చేసుకుంటూ చదివితే మనకు ఎస్సే రాయడానికి కానీ ఇతర ఏరియాస్లో టాపిక్స్ రాయడానికి కానీ చాలా కంటెంట్ వస్తుంది. మెథడాలజీ మన ఆన్సర్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో మరి నిరుద్యోగం పెరగడానికి కారణం ఏంటంటే గత 2 దశాబ్దాల శ్రామిక విపణి పోకడలను, ఉపాధి స్వరూప స్వభావాలను, ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంత నీట్గా ఉన్నది చూడండి. స్టార్టింగ్లో ఏమనుకున్నాం, ఏఐసిటి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చూసినాం. ఇక్కడ ఏమంటున్నాడు, గత 2 దశాబ్దాల శ్రామిక విపణి పోకడలు అంటే మార్కెట్ మారుతుంది. శ్రామిక అంటే ఓకే లేబర్ మార్కెట్ మారుతుంది, లేబర్ మార్కెట్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 దశాబ్దాల కిందట అంటే 2001లో అకౌంటెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పని కంప్యూటర్ చేస్తుంది. ఇంకొద్ది రోజులు పోతే సాఫ్ట్వేర్ చేసే పని కృత్రిమ మేధాతో రోబోలు చేస్తాయి. దేవన్ ఏఐ అని అమెరికా ఆల్రెడీ తీసుకొని వచ్చేసింది. ఓకే, సాఫ్ట్వేర్ కోడింగ్ రాస్తుందంట ఆ రోబో. మరి ఇది మారినప్పుడు ప్రత్యామ్నాయంగా యువత దాన్ని మించి ఏదైనా స్కిల్స్ పెంచుకోగలగాలి. ఓకే, ఉపాధి స్వరూప సువారణ ఉపాధికే ప్రభావం చూపెట్టింది. రైట్. ప్రభుత్వ ఉద్యోగాలకు అంత. ఇంకొక రెండో పాయింట్ ఏంటి, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ తగ్గిపోతున్నాయి. మెల్లిమెల్లిగా ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నది, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పెంచుకుంటుంది, సిబ్బందిని తగ్గించుకుంటూ ఉంది. భారంత సో మనకు నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం కోసం సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. మరి నాణ్యత లేని చదువులు కూడా ప్రధాన కారణము. ఈ నివేదికలో అవి కూడా ఇచ్చినారు. చాలామంది ఈమెయిల్స్ పంపలేరు, ఒక డాక్యుమెంట్ని ఎంఎస్ ఎక్సెల్లో తయారు చేయలేరు, పవర్ పాయింట్లో ఇట్లా తయారు చేయలేరు, అలాంటి డేటాస్ ఉన్నాయి. అవన్నీ కోట్ చేయవచ్చు మీరు. సో నెక్స్ట్, విద్యావంతుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిమాండ్ పెరుగుతుంది. అటెండర్ పోస్టులకు సైతం పిహెచ్డి అర్హత కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పాయింట్ మనకు 2 రకాలుగా చూసుకోవచ్చు. పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నారంటే చదువులో కొంత ప్రాబ్లం ఉంది అని అర్థమవుతా ఉంది. ఎందుకంటే పిహెచ్డి చేసినామంటే డాక్టరేట్, నిష్ణాతుడు. సో ఓకే, ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళినా ఉన్నత స్థితిలో ఉండాలి. అలాంటి వారు అటెండర్ పోస్టులను తక్కువ చేయడం లేదు మనం. రైట్. ఆ పోస్టులో కూడా డిమాండ్ పెరుగుతుంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, మన నాణ్యత లేని చదువులు ఏ విధంగా ఉన్నాయో ఈ స్టేట్మెంట్ అద్దం పడుతుంది. ఆ విధంగా మనం చెప్పుకోవాలి. మరి ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీ హామీ ఇస్తున్న పార్టీలు తీరా గెలిచాక పట్టించుకోవడం లేదు. సో ఇది నేను ఓకే మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ఇది ప్రతి ప్రభుత్వాలు చేసేది ఇవన్నీ. రైట్. మరి 2022 నాటికి దేశ యువతలో 15.62% వివిధ విద్యలు చదివిన వారు, కానీ వారిలో సుమారు 4% సంబంధిత వృత్తుల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం సాధించారు. సో ఈజీగా ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు కోర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కోర్ కంపెనీస్. రైట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క మాటలో తేల్చేసేయాలి. కోర్ కంపెనీస్ అంటే ఏం లేదు, ఇప్పుడు సివిల్ చదువుతున్నాడు, సివిల్ కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. రైట్. కానీ మన దేశంలో ఏం జరుగుతుంది, ఇంజనీరింగ్, సివిల్ చదివినా, ఎలక్ట్రిక్ చదివినా, ఎలక్ట్రానిక్స్ చదివినా, ఏది చదివినా మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతాడు. ఓకే, ఎంఎస్సి ఇంజనీరింగ్లో కంప్యూటర్ చదివిన వాడు సాఫ్ట్వేర్ వైపే,
ఇదర్ బ్రాంచెస్ వాళ్ళు, మరి అదర్ బ్రాంచెస్ చదవడం ఎందుకు ఇంకా, రైట్? అక్కడ నైపుణ్యం కొరత ఏర్పడతా ఉన్నది మనకు, రైట్? సో ఆ వేస్టేజ్ ఎక్కువ అవుతా ఉంది, అది ఓకే చెప్తున్నాడు, రైట్? అంటే తమేం చదివినామో అందులోనే నేను ఉద్యోగం చేయాలని తప్పని తగ్గిపోతుంది. మామూలుగా ఏమంటారు, నీకు ఇష్టం వచ్చిన చదువు అని అంటారు. ఎందుకంటే తను రాణిస్తాడని చెప్పి. ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక చదువు చదువుతున్నా అంటే నాకు అందులో ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా బాగా శ్రద్ధతో చదువుతాను. ఇంట్రెస్ట్ లేనప్పుడు గంట చదవాల్సిన చోట 15 నిమిషాల్లో ముగించేసి అయిపోయింది అనిపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర గంట కాదు 2 గంటలు వెచ్చిస్తాం. మళ్ళీ దాంట్లోనే జాబ్ చేస్తున్నప్పుడు అదే ఇంట్రెస్ట్ కొనసాగుతుంది. కానీ ఏదో మనకు వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అని చెప్పి తీసేసుకోవడం కోర్సులు, తర్వాత బాధపడడం, ఇలా జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఉద్యోగాలు లభించక వ్యవసాయం వైపునకు మళ్ళుతున్నారు. అక్కడ కూడా నైపుణ్యం ఉంటుందంటే అది ఉండదు, రైట్? సో దేశంలో తయారీ రంగంలో కల్పించే ఉపాధి వాటా 12.14% మాత్రమే. సో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది చైనాలో అతి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం. మన దేశంలో 100 మందికి జాబ్ వస్తే 12-13 మంది కూడా తయారీ రంగంలో ఉండడం లేదు, ఓకే? సో తయారీ రంగానికి ఎక్కువ మందిని తీసుకొని వస్తే వస్తు ఉత్పత్తి పెరుగుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది. వస్తు ఉత్పత్తి పెరిగితే మనకు ఆదాయం పెరుగుతుంది, అమ్మకాలు పెరుగుతాయి, ట్రేడ్ అండ్ కామర్స్ పెరుగుతుంది, విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు, విదేశాలకు ఎగుమతి చేసుకునే నాణ్యమైన వస్తువును తయారు చేయవచ్చు, రీసెర్చ్ పెంచుకోవచ్చు, ఎన్నో ఉంటాయి మనకు, రైట్? మరి ఏం చేయాలి? అభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన అవసరం. అంటే డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే లైక్ భారతదేశం రోడ్లు వేయడము ఇవే కాదు, ఉపాధి కల్పిస్తూ డెవలప్మెంట్ చేయాలి, ఓకే? ఇప్పుడు కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. కొత్త టెక్నాలజీ రావడం వల్ల కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు. ఉద్యోగాలు పెంచుకునేలా టెక్నాలజీని మనం అదనంగా ఏదైనా చేయాలి, అంతే కదా? ఒక 10 మంది అకౌంటెంట్లు ఉంటే తీసేసి ఒక కంప్యూటర్ పెట్టుకుంటా ఈ 10 మందిని తీసేయడం ఒక్కడు చాలు అని చెప్పి 9 మందిని తీసేయకూడదు. 9 మందికి ప్రత్యామ్నాయం దిశగా తీసుకెళ్ళాలి. నిరుద్యోగులుగా ఉండకూడదు వాళ్ళు. నిన్నటిదాకా ఉద్యోగులు, ఈరోజు నిరుద్యోగులు అంటే కుదరదు. వాళ్లకు ప్రత్యామ్నాయం కల్పించాలి. నైపుణ్యం బాగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, రైట్? ఉపాధి కేంద్రీకృత అభివృద్ధి అవసరం, అదే చెప్తున్నాడు. ఉపాధి కల్పించేలా అభివృద్ధి ఉండాలి. అందుకు ఉత్పత్తి రంగాన్ని పెంచాలి, అదే చెప్పినాను. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దీన్ని పెంచాలి. నెక్స్ట్, అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. సో ఈ విధంగా ఏం చేయాలి అన్న దానికి కూడా కంపల్సరీగా మీరు ఎప్పుడు రాసినా కూడా ఏం చేయాలి, వాట్ హ్యాస్ టు బి డన్, ఓకే? దీన్ని పరిష్కరించడానికి అని చెప్పాలి. సో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చాలి. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులను కూడా ప్రోత్సహించాలి, ఎట్ ద సేమ్ టైం ఉద్యోగాలు కల్పించాలి. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది, అర్బనైజేషన్. జాగ్రఫీలో కూడా ఈ సమాచారం వినియోగించుకోవచ్చు. దీంతో వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది, కాబట్టి సమ్మిళిత పట్టణ వలస విధానాలు పాటించాలి. అంటే వలసకు వచ్చేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వలస వచ్చేవాళ్ళు సెంటర్లో అమీర్పేటలో హ్యాబిట్స్లో ఉండలేరు, ఊరికి దూరంగా ఉంటారు. ఎందుకంటే రెంట్స్ తక్కువ ఉంటాయి, మొదలు నిరుద్యోగులుగా ఉంటారు కాబట్టి ఆదాయం ఎక్కువ ఉండదు. ఇక్కడ మధ్యలో రెంట్సే 20,000 ఉంటాయి మినిమం, దూరంగా ఉంటారు. కానీ వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్లకు నీరు కానీ శానిటేషన్ కానీ కల్పించాలి. సమ్మిళితంగా పట్టణీకరణ వేగంగా జరుగుతుంది, ఆపలేం. సమ్మిళిత విధానంతో అన్ని ప్లేసెస్లో ఉద్యోగాలు దొరికేలా చూడాలి. ఉద్యోగ విపణిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. సో ఎందుకంటే చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయడం లేదు, దానివల్ల వారు ఉత్పత్తి చేయగలిగే వస్తు సేవల మేర ఆదాయం తగ్గిపోతుంది. వారిని ఆ యాక్టివిటీలో పార్టిసిపేషన్ చేయించడం వల్ల వస్తు సేవల ఉత్పత్తి పెరిగి మనకు ఆదాయం పెరుగుతుంది. చదువుల్లో మార్పు తీసుకురావాలి, చాలా ఇంపార్టెంట్. కృత్రిమ మీద, యంత్ర భాష, మిషన్ లెర్నింగ్ అంటున్నాం కదా, రోబోటిక్స్, డేటా సైన్స్ పాఠ్యాంశాలను ఉన్నత విద్యలో తప్పనిసరి చేయాలి. ఎందుకంటే రానున్న తరం మొత్తం దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇది మనకు దీని పాఠశాల స్థాయిని చదువుకోవడం వల్ల తర్వాత ఇవే చదవడం, దీనిపైనే ఉద్యోగాలు అనేవి ఉంటాయి మనకు, ఓకే? సో అంటే పాఠశాల స్థాయి నుంచే వాళ్ళు ఈ సంసిద్ధతను తీసుకొని వస్తున్నాం అన్నమాట. అలాగని చెప్పి ఇది కూడా ఏదో సిలబస్ పెట్టినట్టుగా నామకే వాస్తేగా పెట్టకుండా ఒక అభ్యర్థి దీనిపైన ఉద్యోగాన్ని సాధించే స్థాయిలో ఎంత అవసరమో, ఏ క్లాస్లో ఎంతవరకు నేర్చుకోగలడో అన్నది తీసుకొని అక్కడ దాన్ని సిలబస్లో ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇవి మనకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్ ఇష్యూస్ డిస్కస్ చేసినాం. సో మళ్ళీ ఇదే విధంగా ఎయిదర్ కరెంట్ ఇష్యూస్ కానీ ఎడిటోరియల్ ఇష్యూస్ కానీ ప్రతిరోజు మీకు యూపీఎస్సీ యూనివర్స్ అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.